అందరికీ వందనములు. నేటి దినము మిమ్మల్ని ప్రేమతో యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనం ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఆరాధనలో మేము ప్రభువా వాక్యమును ధ్యానించిన ఉంటుండగా, వాక్యం ద్వారా ప్రభువా మేము బలపడుటకును, అంత మాత్రమే కాకుండా మీ సన్నిధిని మేము అనుభవించుటకును మీరు మాకు కృప చూపుతున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా మేము ఆరాధించడానికి కూడుకొని ఉంటుండగా మేము మీ యొక్క అధికారములకు లోబడి అంత మాత్రమే కాకుండా ప్రభువా ఆత్మతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు నేర్పించమనియు, వాక్యం ద్వారా బలపడుతూ మేము ఇంకను ఆశీర్వాదం పొందుకున్న విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపమనియు, మరొకసారి ప్రభువా ఈ యొక్క ఆరాధన ద్వారా మీ యొక్క నామానికి మహిమకరంగాను మాకును ప్రభువా ఎంతో ఆధ్యాత్మిక ఉపయోగకరంగా ఉండే కృప చూపమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మంచిది, మనము ఒక పాట పాడి ప్రభుని ఆరాధిద్దాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అనే పాటను పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే, ఆరాధింతు దయాళుడవు నీవే, తపకారాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార మొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను, నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలములోన దేవుని కీర్తింతున్, నా బ్రతుకు కాలములోన దేవుని కీర్తింతున్, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక
ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొందే హర్షించెదను క్రీస్తుని అందే తృప్తి పొందే హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రియులారా, నేటి దినం మనం ధ్యానించుకున్నటువంటి అంశం ఏమిటంటే పునరుద్ధానుడైనటువంటి యేసు మన యొక్క అనుదిన క్రియలలో అంటే మనం పని చేస్తున్నటువంటి ప్రాంతంలో ఆయన ఉంటాడు. పునరుద్ధానుడైనటువంటి యేసు అంటే యేసు ప్రభు ఆ రోజులలో కొద్ది మందికి అంటే 3.5 సంవత్సరములు లేదంటే 33.5 సంవత్సరముల వ్యవధిలో 3.5 సంవత్సరములు పరిచర్య చేసినప్పుడు 3.5 సంవత్సరం శిష్యులతో ఉన్నాడు, అద్భుతాలు చేసినాడు. అది క్రీస్తు తనంతట తానుగా. మరి ఈరోజు మనకు ఆ క్రీస్తు లేడు కదా, అంటే శరీరంతో ఉన్నటువంటి క్రీస్తు లేడు, అంటే ఆ రక్త మాంసములు కలిగినటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ క్రీస్తు కల్వరి శిలువ పైన తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడైన తర్వాత ఇప్పుడు మనకు ఆ క్రీస్తు మనకు ఆయా పనులలో కనపడుతూ ఉంటుంటాడు. కానీ ప్రియులారా, ఇది అంత సులువుగా అందరూ గుర్తించలేరు. నీ యొక్క జీవితాన్ని కూడా నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో కూడా యేసు ప్రభు అంటే పునరుద్ధానుడై యేసు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. చూడండి, దాన్ని నేను గుర్తించినప్పుడు చేయలేదని అంటూ ఉంటుంటాం. ఈవెన్ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అంటారు, నువ్వు నాకేం చేసావని. ఇతను మానవుడు కాబట్టి తను చేసింది నాకు గుర్తించడం కొరకు గుర్తు తెప్పిస్తూ ఉంటుంటాడు. ఆయా దినములలో ఫలానా రోజున ఫలాని సందర్భంలో నేను నీకు సహాయం చేసినాను కదా అని అంటుంటాడు. కానీ ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో చేసిన వాటిని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎలా అన్న విషయంలో కనుక చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి అంటే యోహాను గారు రాసిన సువార్త 1-14 ప్యాసేజ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ అసలు ఆ యేసు ప్రభువు వీరితో ఏ విధంగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూద్దాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలలియలోని కానా అను వాడగు నతనయేలును, జబెదయ కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును కూడా నీతో వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఇది జరిగినటువంటి అంటే సందర్భం. ప్రియులారా, ఈ సందర్భాన్ని నా జీవితంలో నేను కూడా అన్వయించుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే కదండి ఈ యొక్క వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది. సీమోను, అతనితో కూడా కొద్దిమంది ఉన్న వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చేపలు పట్టడానికి అనుకూలమైనటువంటి సమయం రాత్రేనండి. అంటే పగటి వేళ కొద్దిమంది వెళ్ళి గాలాలు వేస్తూ ఉంటుంటారు, అది ప్రొఫెషనల్ కాదు. చేపలు పట్టడానికి రాత్రి వేళన వెళ్ళి మీరు సముద్ర తీరంలో కనుక సముద్రాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ జాలరులంతా కూడా రాత్రి వేళనే వలలు వేసి పట్టుతూ ఉంటుంటారు. అందుకే తెల్లవారుజామున మళ్ళీ సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి
వాళ్ళ యొక్క ఒక్కొక్క వలను వాళ్ళు వేలం వేయటం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా చూసే ఉండొచ్చు. అలా చేసినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ప్రియులారా గమనించండి, ఇక్కడ సందర్భం అసందర్భం ప్రస్తావన గురించి కూడా నేను ఆలోచించుకోవాలి. సందర్భం ఏంటి? ప్రొఫెషనల్గా చేపలు పట్టడానికి అనుకూలమైనటువంటి సమయం రాత్రి. అంటే వీళ్ళ యొక్క డ్యూటీ అవర్స్ అయిపోయినవి. డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎంతో ఉన్నవి. ఏంటంటే నేను ఇంత కష్టపడ్డా కూడా రాత్రంతా నాకు ఒక చేప కూడా దొరకలేదే అన్నటువంటి నిరుత్సాహంలో ఉంటుండవచ్చును. అటువంటి పరిస్థితి నీకు నాకు కూడా జరిగి ఉండొచ్చు. చూడండి, మన గతాన్ని గనక గుర్తు తెచ్చుకున్నట్లయితే, నువ్వు అనుకున్న పని వర్కింగ్ అవర్స్లో కాకపోయినప్పుడు ఆ వర్కింగ్ అవర్స్ ముగిసే సమయానికి నీలో నాలో కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో యేసు ప్రభు అంటే సూర్యోదయం అంటే ఆ వర్కింగ్ అవర్స్ వాళ్ళు అయిపోతున్నాయి. సరే, ఇప్పుడు మనకు మార్నింగ్ టైంలో వర్కింగ్ అవర్స్ ఇదంతా టెక్నాలజీ అని, ఆఫీస్ అని, ఇవన్నీ అవి వేరు. ఆ రోజు విషయాన్ని ఈరోజు నేను అన్వయించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. అంటే వర్కింగ్ అవర్స్ అయిపోయి నాకు ఏమి నేను పొందుకోలేదన్న టైంలో యేసు ప్రభువు తప్పకుండా నీ ఎదుట ఉంటాడు, నీతో ఉంటాడు, తన సన్నిధిని నీతో కూడా ఉంచుతాడు. కానీ గుర్తుపట్టడానికి అందరికీ అటువంటి అవకాశం ఉన్నా కూడా గుర్తించలేకపోవచ్చు. యేసు అని వీళ్ళని గుర్తించలేదట. చూడండి, అయితే యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా హెల్ప్ అడిగినాడు. అంటే మామూలుగా దాని ప్రస్తుత పరిస్థితిలో కంటే మీరు మార్నింగ్ అంతా మార్కెటింగ్ చేసి మేబీ వెజిటేబుల్సో, ఫ్లవర్సో, లేకుంటే ఎనీ అదర్ అనుకుందామని, అంటే డైలీ వ్యాపారస్తుని కనుక మనం చూసినట్లయితే డే అంతా రోడ్డు సైడ్కి కొద్దిమంది అమ్ముకుంటుంటారు కదండి, డిఫరెంట్ ఐటమ్స్ పెట్టి. లేదా షాపింగ్ ఓనర్స్ అయినా కూడా రాత్రి 10:30కి అతను క్లోజ్ చేసుకుంటున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ సేల్స్ అవ్వకపోవచ్చు. కొన్ని సందర్భాలలో బిజినెస్ చేసేవాళ్ళు ఉంటుంటారు, అసలు ఈవెన్ మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి టార్గెట్ రాలేదు, ఎక్స్పెక్ట్ చేసినటువంటి గోల్స్ని మేము రీచ్ అవ్వలేకపోతున్నాం అంటుంటారు. ఫ్రెండ్స్, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలా జరిగినప్పటికీ కూడా ఈ ప్యాసేజ్ ప్రకారం నేను నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అని ఈ యొక్క ప్యాసేజ్ మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కలను వల వేయడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. చూడండి, ఇప్పుడు గమనించండి, అదే పనిలో అదే ప్లేస్ అండి. నిన్న చేపల కొరకు ఎక్కడైతే వీళ్ళు వల వేసినారో అదే ప్రాంతంలో ఉన్నాడు యేసు ప్రభు. తప్పకుండా నువ్వు పని చేసేటటువంటి ప్రాంతంలో నీకు తోడుగానుంటాడు. ఆ యొక్క పరిస్థితులను ఆయన అనుకూల పెడతా ఉంటుంటాడు. ఆ ధైర్యం నాకు నీకు అవసరం. కాబట్టి ప్రియులారా, నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. కానీ దాన్ని గుర్తించడంలోనే ఉందండి. ఇక్కడ ఆయన గుర్తించలేదు. శిష్యులు ఆయనతో పాటు తిరిగినారు, ఆ యొక్క సహవాసం ఉంది, లేదని కాదు. కానీ ఆయన ఆరోహణమైన తర్వాత, అంటే ఈ యొక్క ఆరోహణం కాకముందు పునరుద్ధారణమైన తర్వాత తిరిగి మాకు కనపడతాడా అని వాళ్ళు అనుకొని ఉండరు కదండి. అందుకే ఆయన గుర్తుపట్టలేదు. కాబట్టి ఈరోజు నేను కూడా ఫేస్ టు ఫేస్ అయి ఉండొచ్చు, లేదా ఎవరి ద్వారా నేను అయి ఉండొచ్చు. నన్ను ప్రేమించేటటువంటి దేవుడు తప్పకుండా నాకు సాయం చేస్తూ ఉంటాడండి, ఏదో ఒక రకంగా. అది గుర్తించి ఉండటమే కృతజ్ఞత. అయితే తర్వాత ఏమైపోయిందండి? వేగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. పేతురు తప్పకుండా ఆయన గుర్తించాలంటే, నిన్న ఆయన వృత్తిరీత్యా చేపలు పట్టేవాడు, నేను రాత్రంతా ఇంత కష్టపడ్డా కూడా నాకు ఒక్క చేప దొరకలేదు. ఈరోజు వల లాగలేనంతగా చేపలు నా వలలో చిక్కుకున్నవి అంటే అది కేవలం యేసు ప్రభువు వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. అది గుర్తించినాడండి. అది బ్లెస్సింగ్ అండి. నా జీవితంలో నీకు ఇవ్వబడిన ఆరోగ్యం, ఏదో ఒక వైద్యుడి ద్వారా నీకు ట్రీట్మెంట్ ఇప్పించబడి ఉండొచ్చు. ఆర్థికంగా నువ్వు ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు వేరొకరు వ్యక్తి వల్ల నీకు సహాయం పొందుకొని ఉంటుండవచ్చు. తెలియని వ్యక్తి ద్వారా నీకు ఎవరో ఒకరు మాట్లాడించి నువ్వు పలానా వ్యక్తిని కలవండి, మీ పిల్లలకు ఉద్యోగం దొరుకుతుందని మాట్లాడించుండొచ్చు. ఆ యొక్క ప్రభువు నువ్వు పనిచేసేటటువంటి ప్రాంతంలో ఉంటాడు, నీ ప్రయాణంలో కూడా ఉంటాడు. అయితే ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని
వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దూకెను. ఆయన ప్రేమించిన శిష్యుడు ఏమన్నాడు? ఆయన ప్రభువు అన్నాడు. అంటే ప్రభువు అని అన్నప్పుడు బహుశా ఇతనే ఈ యొక్క యోహాను, ఆయన ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను అని అంటూ ఉంటుంటారు. ఈ మాట పేతురు వింటాడు. పేతురు విని అప్పటికే ఆయన్ని 2-3 సార్లు బొంకినాడు కాబట్టి కొంచెం ఎంతైనా ఆయన ముందు తిరిగి నేను ఈ రకంగా ఉండటం సమంజసం కాదని అనుకొని మళ్ళీ నీళ్ళలో దూకుతాడు. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉందనం తక్కిన శిష్యులు చేపలు గల వాళ్ళని లాగుచు ఆ చిన్న దొనలోనికి వచ్చిరి. వారి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పెను. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియును. ఇక్కడ చేపలు పడకముందు వాళ్ళలో నిరుత్సాహం వచ్చిండొచ్చు. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఆయన చేపలకు వల వేయమన్నాడు, వీరొక వైపుకి వేసిండొచ్చు, మీరు ఇటు వేయమన్నాడు. అంటే ప్రియులారా, సమయములకు అసమయంలోనూ నీకు సహాయపడగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడండి. కానీ గుర్తుపట్టడంలోనే అందరికీ కొద్దిమంది ఇబ్బంది కలుగుతాం. నాకో ఎవరైనా సహాయం చేసినప్పుడు, మానవులకు ఎవరైనా సహాయం చేసినప్పుడు, మానవ మాతృలుగా మనకు సహాయపడినటువంటి ఆ వ్యక్తికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటుంటాం. కానీ యాక్చువల్లీ ఆ వ్యక్తి ద్వారా నాకు సహాయం చేసినటువంటి దేవుడు యేసు ప్రభు ఆ క్రియ చేసి ఉంటాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ మరి నిన్న చేపలు వేసినప్పుడు చేపలు రాలేదు కదండి. ఈరోజు వల వేయగానే చేపలు ఎందుకు అందులోకి వచ్చి రావడం జరిగిందంటే అందుకే అవి ఈ ప్రభువు మాటకు అవి లోబడ్డాయి. మీరు ఎందుకంటే వాటి సృష్టించింది ఆయనే కదా. కాబట్టి ప్రియులారా, ఇది నువ్వు గుర్తించటం అన్నది నేర్చుకోవాలి. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, చేయడు అని కాదు. నువ్వు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కొన్ని సందర్భాలలో నీ మీద నిందలు మోపాలని కూడా ఎవరో చూసి ఉంటుంటారు. వాటిని సహితం ఆ నిందలని చూడండి, ఎప్పుడైనా కూడా నిందలు పబ్లిక్గా జరుగుతాయండి, గుర్తుపెట్టుకోండి. నిన్ను పబ్లిక్గా నిందించడం జరగవచ్చు. అంటే నిందలు పొందినప్పుడు అవి పబ్లిక్గానే ఉంటాయి. కానీ నీ యొక్క గొప్పతనము అది పబ్లిక్గా చాటపడదు. కానీ దేవుడికి తెలుసు నువ్వెంత గొప్పవాడివి అన్నది, దేవుడికి నువ్వెంత నమ్మకంగా ఉన్నావని. చూడండి, నిందల గురించి నువ్వు నిందలు పొంది ఉంటుండవచ్చును, కానీ నిన్ను బాగా ప్రేమించేటటువంటి వ్యక్తులు, నువ్వు కావాలనుకున్న వ్యక్తులు ఆ నిందలను గురించి పట్టించుకోక నీలో ఉండేటటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తిస్తారు. అది కూడా దేవుడి ద్వారానే ఏర్పాటు చేయబడుతుంది. పైగా నువ్వు చేసేటటువంటి పనిలో ఆ పనిని ఇతరుల ద్వారా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితులను కూడా మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథములో రూతు 2వ అధ్యాయంలో ఇక్కడ మనకు రూతు యొక్క పరిస్థితి గురించి ఉంటుంది. చూద్దాం. మన 2వ వచనం నుంచి చదువుతున్నాను. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందని అనుకొని నయోమితో చెప్పగా, ఈ యొక్క నయోమి రూతు అత్త కోడలు. ఇక్కడ రూతు పరిస్థితిలో ఏంటంటే చూడండి, అంటే బైబిల్ వచనాలను, అది చరిత్ర అప్పుడు జరిగింది కరెక్టే, దాన్ని ఈరోజు నువ్వు ప్రస్తుత పరిస్థితులను నువ్వు అన్వయించుకోవాలి. అత్త కోడలు ఉన్నారు, కోడలు అత్తతో అంది అన్నమాట. చూడండి, నేను ఎవరి కటాక్షం అయితే కనుక పొందుకున్నట్లయితే నేను పొలంలోకి వెళ్ళి పరిగెవేరుతానని. పరిగెవేరటం అంటే సరే, ఇప్పుడున్నటువంటి యవనస్తులకు అసలు అది తెలుసో తెలియదు. ఒకప్పుడు పొలాలు అంటూ ఉండేవి. ఆ పొలంలో కందులు లేదా ఆముదాలు, ఎనీథింగ్, ఆ యొక్క కాయల్ని తెంపిన తర్వాత అంటే ఆ లేబర్ ఏం చేస్తారంటే పంట కోతకు వచ్చినప్పుడు ఆ క్రమంలో ఒక 10 మంది ఎంతమంది డిపెండ్స్ అపాన్ ఆ సైజు ఆ పొలంలో ముందుకు వెళ్తూ ఉంటుంటారు. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత దానిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒక రోజు విడిచిపెడతారు. యాక్చువల్ అంటే ప్రస్తుత రోజుల్లో విడిచిపెడతారు. కానీ ఆ రోజులలో ఈ యొక్క వాక్యానుసారంగా వివరణ ఏంటంటే, ముందు యాక్చువల్గా సరైన పంటను కోయటానికి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటుంటాడు. ఆయన కంటే ముందుగా ఈ పరిగె ఏరే వ్యక్తి ముందుకు వెళ్ళకూడదు. ఆయన కొంత దూరం, అంటే ఆయన ఒకవేళ మిగిలిచింది అంటే సరి అయినటువంటి ధాన్యాన్ని ఆయన కోసుకుంటాడు. కనపడింది, సరి అయింది, మంచిది, ఇది నాకు పనికిరాదు అనుకున్నది ఆయన విడిచిపెడతాడు. అది సరిగా పండందో లేకుంటే ఆకుల కింద దాగి ఉన్నదో అంటే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే
అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెనుక నేను వెళ్ళి పరిగె వేరుకోవచ్చు, నన్ను ఎవరు ఏమంటానికి లేదు. కానీ పంట కోయకముందే నేను వెళ్ళకూడదు. సో అలా ఈమె రూతు అత్తతో ఏమందంటే, నేను నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకందునని నయోమితో చెప్పగా నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజ్. ఈమె ఏ లైన్లోనైతే పోతుందో, ఏ పొలంలోనైతే పోతుందో అది బోయాజ్ది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి చూడండి, ఇక్కడ రూతు అత్తను వేడుకుంది, నేను వెళ్ళి పరిగేరుకుంటానని. అక్కడ ఆమెకు పొమ్మను సెలవిచ్చింది. ఆమెకు అక్కడ బోయాజు చూడండి, ఆ యొక్క పొలపు యజమాని ఏం చేస్తాడు చూడండి. ఆమెను బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. చూడండి, ఈ యొక్క పరిగె ఏరుకునే వాళ్ళని కూడా యెహోవా మీకు తోడై ఉండును గాక అని ఓనరు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవించును గాక అని వీళ్ళు ఆశీర్వదిస్తారు. అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అన్నది మనం గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు బోయాజు కోయు వారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి, అంటే మెయిన్ లేబర్ ముందున్నారు, వెనక రూతు ఉంది. ఈ రూతు ఎవరని అడుగుతారు, అంటే ఈ చిన్నది అప్పటికి తెలీదు. ఈ రూతు ఎవరని అడిగినప్పుడు ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు అని చెప్పిన ఆమె గురించి మాకు చెప్తారు. అప్పుడు చూడండి ఈయన ఏమంటాడో చూడండి. అప్పుడు వీళ్ళకు పంట కోసే వాళ్లకు ఈ బోయాజు ఏం చెప్తాడో చూడండి. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. ఇది రూతుతో మాట్లాడతాడు 8వ వచనంలో. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిననెను. ప్రియులారా గమనించండి, ఒక్కరి ద్వారా బోయాజు ద్వారా రూతుకు దేవుడు సహాయం చేపిస్తాడు. ఈవెన్ వాళ్ళ లేబర్ కూడా చెప్తా ఉంటుంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, పునరుద్ధానుడైనటువంటి యేసు ఏదో ఒక రకంగా నీతో నాతో ఎప్పుడు సమీపంగానే ఉంటున్నాడు, నీకు నాకు సమీపంగానే ఉంటున్నాడు. ఆయన గుర్తించటం ఇక్కడ ఏమన్నదండి, రూతు ఏం అడుగుతుంది, అసలు నా గురించి మీరెవరండి, నేను ఎవరో తెలియని దానికి మీరు సాయం చేస్తున్నారన్న ఈమె గురించినటువంటి వార్త నేను విన్నాను. నువ్వు నయోమి కోడలువని నాకు తెలుసు, కాబట్టి నీకు సహాయపడటం కొరకు దేవుడు నన్ను ప్రేరేపించినాడని. కాబట్టి ప్రియులారా, తప్పకుండా దేవుడు ఏదో ఒక రకంగా ఈరోజు కాకపోయినా రేపైనా తప్పకుండా నీకు నాకు సహాయం చేస్తాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. అధైర్యపడవలసిన అవసరం లేదు. కావున ధైర్యంగా ఉంటూ ఆ యొక్క దేవుడి అనుభూతిని ఉనికిని ఉన్న పరిస్థితిలో పొందుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనము చెల్లిస్తుంటున్నాము. తప్పకుండా మీరు మాకు ఏదో ఒక రకంగా ఎవరి ద్వారా సహాయపడుతూ ఉంటుంటారు. ఆయనను ఆ యొక్క పరిస్థితులు మేము గుర్తించలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. రానున్న దినములలో కూడా మీ సన్నిధిని అనుభవిస్తూ ఆనందకరంగా ఉండే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.